తెలంగాణలో జరుగుతున్న బీసీ బంద్కు మద్దతుగా బీజేపీ, కాంగ్రెస్, టీఆర్పీ, బీఆర్ఎస్ అన్ని పార్టీలు, అఖిలపక్ష పార్టీలు, సిపిఎం, సిపి అన్నీ మద్దతు ఇచ్చినాయి. అసలు ఈ బీసీ బంద్ ఎవరికి కోసం, ఎవరికి వ్యతిరేకంగా చేసిర్రు? వీళ్ళకు బీసీలకు మద్దతు ఎవరు ఇస్తున్నారు? అసలు ఈ బీసీ బంద్ అసలు ఏమిటికి, దీనివల్ల ఉపయోగం ఏమిటి అనేది మనకు ఇంతవరకు తెలియని విషయం. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ వైద్యులు డాక్టర్ ఊర రామ్మోహన్ యాదవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి, వెల్కమ్ టు ఏటీవీ. అందరికీ నమస్కారం. ఈరోజు బంద్ చూస్తే అదే ఆలోచన వస్తున్నది. అసలు ఎవరి వ్యతిరేక ఈ బీసీలు ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నారు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఇవాళ అసెంబ్లీలో చట్టం చేసింది, ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆ రెండింటిని గవర్నర్కి పంపడం జరిగింది. గవర్నర్ నుంచి రాష్ట్రపతికి పోవడం, ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి కదా అని కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇలా హైకోర్టుకు పోయారు, సుప్రీంకోర్టుకు పోయారు. ఇవాళ సుప్రీంకోర్టులో కూడా ఇవాళ మనకు ఎదురు దెబ్బే రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వేషన్ ఇవ్వలేమని చెప్పింది. ఎందుకు ఇవ్వలేము అంటే ఇవాళ సుప్రీంకోర్టు ప్రకారం 50% రిజర్వేషన్ ఉండాలని అంతవరకే. దానివల్ల ఇది జరిగింది. దీనికి ఇవాళ బీసీ సంఘాలు రాష్ట్రంలో ఇవాళ వారి ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. అసలు మనకు అన్యాయం చేసింది ఎవరు, పార్టీ ఎవరు, ఎందుకు చేస్తున్నది మాకు కూడా డౌటే వస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి ఒక బిల్లును తీసుకొచ్చి బీసీలకి ఇవాళ తపనతోటి కోర్టు వరకు పోయిన తర్వాత ఎటు రాని పరిస్థితుల్లో ఇవాళ లాస్ట్కు జంతర్ మంతర్ ధర్నా చేసి ఇవన్నీ గవర్నర్కి పంపడం, రాష్ట్రపతి చాలా ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు ఈ ధర్నాలో పోయిన టర్ములో బీసీలకు అన్యాయం చేసిన బీఆర్ఎస్ పార్టీ ధర్నాలో పాల్గొన్నది. అసలు రిజర్వేషన్లు అంటేనే వ్యతిరేక భావనతో ఉన్న బీజేపీ కూడా ధర్నాలే పాల్గొన్నది. ఇవాళ ముఖ్యంగా ఇవాళ బీజేపీ చేతిలో ఉన్నది. మీకు ఇవాళ బీజేపీ వాళ్ళు ఎందుకు ధర్నాలో పార్టిసిపేట్ చేస్తారో మాకు అర్థమవుతలే. ఇవాళ ఓన్లీ బీసీల ఓట్ల కోసం ధర్నా చేసినట్టే ఉంది తప్పితే బీసీలకు న్యాయం చేయాలని చేసినట్టు కనపడతలే. ఒకవైపు గవర్నర్ దగ్గర పంపించిన బిల్లు దగ్గరనే పెట్టుకొని, రాష్ట్రపతి దగ్గర పెట్టుకొని పెండింగ్లో పెట్టి వాటిని యాక్సెప్ట్ చేయకుండా ఇవాళ వచ్చి మేము బీజేపీ బీసీల పక్షపాతి అనుకుంటా ధర్నాలు పాల్గొనడం చాలా అంటే చాలా తప్పు కూడా. ఎందుకంటే బీజేపీకి అలనాటి నుంచి చూస్తున్నాం కూడా ఒక రిజర్వేషన్ల వ్యతిరేక భావన, ఎస్సీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ రిజర్వేషన్ల వ్యతిరేక భావన ఉంది. ఏమనంటే మేము మంత్రులను ఇచ్చినాం, లేకపోతే మేము ప్రెసిడెంట్ని చేసినాం, గవర్నర్లు చేసినాం. ఒక ప్రెసిడెంట్నో గవర్నర్లను చేసినంత మాత్రాన కుటుంబాలు బాగుపడవు, వాళ్ళ జాతులు వాళ్ళ కులాలు బాగుపడవు. రిజర్వేషన్లే కావాలి. రిజర్వేషన్లు ఇచ్చినప్పుడే అన్ని కులాలు బాగుపడతాయి. ఇవాళ ఖచ్చితంగా కూడా బీజేపీ బ్లేమ్ కావాల్సిన పరిస్థితే వస్తుంది. ఇవాళ దగ్గర పెట్టుకొని బిల్లును పాస్ చేయకుండా ఇవాళ ధర్నాలు చేయటం చాలా తప్పది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అనేది ఓన్లీ ఆ న్యాయపరమైనది, రాజ్యాంగం లెక్కలేదు. అదే కరెక్ట్ అయితే ఈబీసీకి ఏ లెక్కల ఏ జనాభా లెక్కల ప్రకారం చేసి 10% రిజర్వేషన్ ఇచ్చారు. అట్లా చూసినా 60% అవుతుంది. అందుకే మా డిమాండ్ బీసీకి ఆ సీలింగ్ అనేది లిఫ్ట్ చేయాలి. రానున్న రోజుల్లో సీలింగ్ లిఫ్ట్ చేయాలి. బీసీలకు 50% రిజర్వేషన్ అనేది ఉండకూడదు. అన్ని పార్టీలు కూడా ఇవాళ తమిళనాడు తరహా 69% రిజర్వేషన్ ఎట్లయితే ఇవాళ ఏఐడిఎంకే డిఎంకే ఉన్న స్టేట్లో ఉన్న ఆ రోజు ధర్నా అంటే ప్రజలు మొత్తం రోడ్ల మీదకి వచ్చారు. రిజర్వేషన్లో రోడ్ల మీదకి వచ్చి మొత్తం స్తంభింపజేసిన స్టేట్ మొత్తం అన్ని పార్టీలు కలిసి స్తంభింపజేస్తే అప్పుడు సెంటరే దిగి వచ్చి దాన్ని ఒక ప్రెసిడెంట్ తోటి ఒక 9th షెడ్యూల్ పెట్టడం జరిగింది. 69% రిజర్వేషన్ తమిళనాడుకు చేయగలిగింది. అదే జరగాలి. ఇప్పుడు బీజేపీకి బీఆర్ఎస్ అందరూ కాంగ్రెస్ అన్ని పార్టీలు చేసినాయి. ఇవాళ దానికి మద్దతుగా సిపిఎం చేసింది, సిపిఐ చేసింది, ఎంఐఎం చేసింది, ఎంఎల్ పార్టీ చేసారు. ఇవాళ రాష్ట్రంలో లేని పార్టీ లేదు. అన్ని పార్టీలు కూడా ఇవాళ ఈ బంద్కు మద్దతు ప్రకటించినాయి, ఇవాళ పార్టిసిపేట్ చేసినాయి. కాబట్టి మేము డిమాండ్ చేసేది, బీసీల తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే ఈ అన్ని పార్టీలు కూడా రేపు ఇవాళ రేవంత్ రెడ్డితోటి, రాష్ట్ర ముఖ్యమంత్రితోటి బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఎంఐఎం కానీ, ఎంఎల్ పార్టీలు కానీ, ఇలా తెలంగాణ జనసమితి కానీ వీళ్ళందరూ కలిసి ఢిల్లీకి పోయి ప్రధానమంత్రితో మాట్లాడి, ప్రెసిడెంట్ తోటి మాట్లాడి దాన్ని పార్లమెంట్లో పాస్ చేయించి 9th షెడ్యూల్లో పెట్టేయాలి. అప్పుడే కానీ
మీ పార్టీల మీద మాకు బీసీలకు నమ్మకం ఉంటుంది. అంతేగాని కపట ప్రేమ పలకబోస్తూ ఒకవైపు అసెంబ్లీలో తీర్మానం యునానిమస్గా ఒప్పుకొని కనీసం కోర్టులో ఇంప్లీడ్ కాకుండా బీసీల వైపు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏం లేకుండా ఇప్పుడు బంద్ చేయగానే ఒక బీజేపీ బీఆర్ఎస్ వచ్చి మేమంతా బీసీల తరపున మేము బీసీల మీద మేము బీసీలకు చేస్తున్నాం అనేది ఇవాళ కపట ప్రేమ ఒలికించడం చాలా తప్పు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ డిక్లేర్ చేసినట్టు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ వస్తే ఖచ్చితంగా రిజర్వేషన్ లిమిటేషన్ 50% అనేది ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తాం. ఇలా బీసీలకు ఎంత ఉందో అంత వాటా ఇస్తాం, ఎంత జనాభా ఎంత ఉందో అంతే వాటా ఇస్తాం. ఆయన డిక్లేర్ చేసిన ఫలితంగానే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఒక సెన్సస్ చేసి బీసీ సెన్సస్ చేసి ఒక చట్టం చేసి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి కోర్టులో ఫైట్ చేసి ఒక ధర్నా చేసి ప్రయత్నం చేసిండు. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా దీనికి మద్దతుగా బీజేపీ బీఆర్ఎస్ అన్ని పార్టీలు దీన్ని 9th షెడ్యూల్లో పెట్టాలి. అప్పుడే మిమ్మల్ని నమ్మవలసి వస్తుంది. కానీ లేకపోతే ఓన్లీ బీసీలను ఓటు బ్యాంక్ వాడుకుంటేందుకు మీరు ఒక బంధుకు మా మద్దతు ప్రకటిస్తున్నట్టు మేము అనుకుంటాం. కాబట్టి దీంతో అయిపోలేదు. రానున్న రోజుల్లో మీరు ఎక్కడైనా సరే అసెంబ్లీలో అయినా సరే పార్లమెంట్లో సరే ఇవాళ బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నారు, ఒక పార్లమెంట్లో మాట్లాడింది లేదు. కనీసం ఒక 9th షెడ్యూల్ పెట్టిస్తే మాట్లాడకపోగా వాళ్ళు ఇది కాదు, ఇవాళ ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి మేము ఒప్పుకోము, మేము బీసీలకు ఇవ్వము, ఇదంతా ఇక్కడ ఉంటుంది, దేశం మొత్తం వస్తుంది రేపు, ఇలా మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో వచ్చే ఎలక్షన్లలో బీజేపీని కానీ బీసీలు ఒప్పుకొని పార్టీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఖచ్చితంగా దూరం పెట్టవలసిందే. బీసీలు ముఖ్యంగా ఎవరైతే రిజర్వేషన్లు ఒప్పుకుంటారో వాళ్ళకే ఇవ్వాలి, లోకల్ బాడీలో గెలిపించాలి, ఎమ్మెల్యేని గెలిపించాలి. ఖచ్చితంగా ఈ ఇష్యూ తెలంగాణ స్టార్ట్ అయిన ఇష్యూ మొత్తం దేశం మొత్తం ఈ ఇష్యూ కావాలి. 2026లో జనాభా లెక్కల తర్వాత ఇవాళ బీజేపీ గవర్నమెంట్ ఇవాళ నరేంద్ర మోడీ గవర్నమెంట్ పార్లమెంటులో అవసరం ఉంటే ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా రిజర్వేషన్ల బిల్లును తీసుకొచ్చి పార్లమెంటులో పెట్టాలి. ఉమెన్ బిల్లులో కూడా బీసీలకు రిజర్వేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవన్నీ చేయకుండా ఉమెన్ రిజర్వేషన్లో కూడా అసలు బీసీలకు రిజర్వేషన్ లేదు. ఇవాళ మరి బీజేపీ ఏం చేస్తున్నది, ఎవరికి ఏం చేస్తున్నది, ఒక హిస్టరీ తీయండి. బీజేపీ ఎవరికి బీసీల వైపు ఉన్నది, ఎప్పుడు రిజర్వేషన్ ఒప్పుకున్నది, ఏ స్టేట్లో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చింది బీజేపీ? ఇంతవరకు కూడా బీజేపీ అనేది యాంటీ బీసీ ఉన్నది. కాబట్టి ఇవన్నిటికి కూడా ఖచ్చితంగా ఇవన్నిటికి కూడా కారణము బీజేపీనే. కాబట్టి రానున్న రోజుల్లో బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి రేవంత్ రెడ్డితో కలిసి వచ్చి అఖిలపక్షం ఢిల్లీకి తీసుకుపోయి 9th షెడ్యూల్ పెట్టినప్పుడు మిమ్మల్ని నమ్మవలసి వస్తుంది. కాబట్టి మరొక్కసారి బీసీలను మోసపోకుండా రానున్న ఎలక్షన్లో బీసీలు ఎక్కడైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళని గెలిపించాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. చూస్తున్నారు కానండి, ఇప్పుడు ఇన్ని రకాల పార్టీలు అన్ని మద్దతు ఇచ్చినాయి. అంటే ఈ వైఖరి ఏ విధంగా ఉంటుంది, రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల వైఖరి బర్రెని దన్ను దూడం చేయగలిగే విధంగా ఉంది. మరి ఈ బీసీల రిజర్వేషన్ అనేది ఎటుపోతుందో వేచి చూడాలి. చూస్తున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం ఏటీవీ. థ్యాంక్ యూ.